నువ్వు వచ్చావంటే మా సార్ ఉన్నాడు లోపల. ఎప్పుడు వచ్చావు? వారంలో దెబ్బుండేదే ఒకసారి మా సార్ ఉన్నాడు ఆయన ఉన్నాడు అంటావేంటి? నీ దెబ్బ నా సావుకొచ్చిందే. నీ సాగు నువ్వు సాగు, నేను లోపలికి వెళ్తున్నా. ఆగవే నా ఉద్యోగం ఉండటానికి 2 పోయేదట్టున్నాయి. ఆగవే తల్లే, ఆగవే. నువ్వు అక్కడ పెడితే నేను ఎక్కడ కూర్చోనే? నువ్వు పెట్టాల్సింది పెడితే నేను కాలు ఎక్కడ ఎందుకు పెడతాను? నాకు పెట్టాలనే ఉంది. నాకు తిండి పెట్టేవాడు లోపల ఉన్నాడు. ఏం చేయమంటావు? పందెం కొట్టే పుంజిలాగా రాత్రంతా ఫోన్ లో రెచ్చగొట్టావు. ఇప్పుడే మీ సార్ ఉన్నారంటున్నావు. నాకు పందెం కొట్టాలనే ఉంది. మా సార్ ఉంటాడని నేను ఎక్స్పెక్ట్ చేస్తానండి. నువ్వు ఫోన్ చేసి రమ్మంటేనేగా నా పెట్ట రెడీ అయ్యి వచ్చింది. ఇక్కడ కాలు పెట్టుకుని కూర్చుంటే నేను ఎక్కడ కూర్చోవాలి? నువ్వు ఎక్కువ మాట్లాడితే ఇక్కడే పడుకుంటా. ఏంటి, ఎక్కడ పడుకుంటావా? పక్క ఎక్కుదామని వస్తే పంచను కూర్చునేలా చేసావు. చెప్పాను కదే మా సార్ ఉన్నాడని. ఆయన తగులుకున్నా పోయేది. రోజు నా సయ్యాడు సరదా తీరిపోయేది. ఇప్పుడు ఎందుకే అలా మాట్లాడుతున్నావు? నువ్వు చేసే ఉద్యోగానికి వారానికి ఉండేదే ఒక్క సెలవు. ఆడున్నాడు ఈడున్నాడు అంటావు. కొంచెం అర్థం చేసుకోవే స్మిత. వెనకడు నీళ్ళంటోడే. ఆడకు రమ్మంటే 6 అడుగుల దూరం నుండి సై అన్నాడంట. అంత దూరం నుంచి ఆడాడా? గొండ చూపించి వెయ్యమంటే బెల్లం బాగా సాగదీసి బరువు మెలకి వెనక్కి పడ్డాడంట. ఆయన బరువు మోసేవాడికి తెలిసిద్దే బాధేంటో అనేది. నేను మోయడానికి సిద్ధంగా ఉన్నా నువ్వు మోగించలేనంటున్నావుగా. మా సార్ ఉన్నాడే. లేపుకున్నదని ఆపుకుంటూ ఎంత కష్టం నీకేం తెలుసు? ఎవడాపుకోమన్నాడు? ఆత్రం తీర్చుకోమనేగా చెప్పేది. ఒక్క ఆట అని చెప్పి వేటాడేస్తావు. నీ సంగతి నాకు తెలీదా? నువ్వు పెద్ద వేటగాడివి. మరి నీ పడుకున్న జింకని పరిగెత్తించడానికి ఎంత తిప్పలు పడాలో నాకు తెలుసు. నా జింకలేసాక ఎంత ఎత్తి ఎగురు దూకిద్దో నీకు తెలీదు అంటే. అందుకేనా మంచం మీద పోదామంటే ఎక్కడ కూర్చోబెట్టావు? ఇప్పుడు దీనికేమైందే? ఎక్కడన్నా గుచ్చుకుంటుందా? మెత్తగానేగా ఉంది. గుచ్చాల్సింది సరిగ్గా గుచ్చితే ఎక్కడైతే ఏంటి? అలాగని ఇక్కడ హాల్లోనే చేసేద్దాం అంటావా? నేను ఎంతున్నా ఇలా ఉన్న నిన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను తెలుసా? అందంగా ఉన్నానా? వర్షం సన్నగా ఉన్నా పని బాగా చేస్తావని. అంటే నా పని అంత బాగా నచ్చిందా నీకు? నీలాంటోడే జిమ్కి వెళ్తే బాడీతో పాటు అన్ని బాగా పెరుగుతాయని జిమ్ చేశాడంట. అంటే నేను కూడా జిమ్కి వెళ్తే బాగా పెరుగుద్ది అనమాట. పంచపవర్ లేనప్పుడు ఎంత పొడుగుంటే ఏం ప్రయోజనం? కార్మికుడు కష్టపడినా కరువులో ఉన్న దాన్ని సుఖపెట్టలేడంటే ఇదేనేమో. సుఖపెట్టలేని ఇలాంటి వాళ్ళందరూ సుఖ సంసారం పేపర్ చదువుకొని పడుకోవటమేలే. ఆత్రం ఆవేశం ఉన్న నీలాంటి దాన్ని ఎవరు సుఖపెట్టలేడే. చిందేరా అంటే సందు సరిగ్గా లేదన్నాడంట నీలాంటి. ఆకలితో ఉన్నవాళ్ళు ఆకలి తీరాక ఆపు అంటారు. కరువులో ఉన్న నీలాంటి వాళ్ళే కావాలి అంటారు. ఉండు, మా సార్ పిలుస్తున్నాడు, మళ్ళీ వస్తా. తీర్చలేడని తెలిసి కూడా తెలిసి పెట్టుకుని వచ్చాను చూడు. నాది తప్పు. ఏంటి అట్ట చూస్తున్నా? చూసేదేనా? ఏమన్నా చేసేది ఉందా? లంగా చూడగానే లుంగి ఎత్తుకుని వచ్చేవాడికి చెప్పు ఏ మాటలన్నీ. మగవాడంటే ఎలా ఉండాలా? గుద్దితే గుడిసూడి పడాలా. చూడవే, గుంజు కొడితే గంజి పడిద్ది. గొంజనం లేవు మాటలు మాత్రం బాగా చెప్తావు. అంటే ఏంటే?
ఊరగాయలాగాని జాడీలు నానబెట్టమంటావా ఏంటి? పెట్టమనేగా చెప్పేది. సరే అయితే. ఏంటి లెగుస్తావు, రా నువ్వు. కానీ కార్ది ఉండవే, కారు ఏమంటున్నాడంటే ఇంటి దగ్గర దింపమంటాడు. దింపేసి 5 నిమిషాలు వచ్చేస్తాను, నువ్వు రెడీ అయ్యండు, ఫ్రెష్ అయ్యి. ఇవాళ నీకు గంజి పడాల్సిందే, ఉండు రెడీగా ఉండు. ఒక్కసారి గంజి పడితే ఆగుతానే ఏంటి? 4-5 సార్లు పడాల్సిందే. గుద్దుడే గుద్దుడి వాడ 4-5 సార్లు గంజి పడాల్సిందే.